ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఈ స్త్రీల కూడికలో మనమందరం కూడుకొని దేవుని స్తుతించి మరి దేవుని పాదముల యొద్ద కూర్చొని నేర్చుకునేటకు దేవుడిచ్చిన సమయం కొరకు మరి దేవుడు అనుగ్రహించి మనల్ని పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఆయనను స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆయన మార్గంలో నడుచుకున్నట్టు కృపనిచ్చిన దేవుడికి మనము స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా మహిమగల దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల రాజా నీకు వందనాలు తండ్రి. పిలిచినవాడా నీకు వందనాలు తండ్రి. దేవా జిగటగల ఊబిలో నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవా నీకు వందనాలు తండ్రి. క్రీస్తు అనే బండపైన మమ్మల్ని నిలబెట్టి తండ్రి నాయన మమ్మల్ని అనుదినము తండ్రి నీ మాటల చేత బలపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మమ్మల్ని నడిపించువాడా నీకు స్తోత్రములు. మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. కృంగిన వేళలో లేవనెత్తిన దేవా నీకు వందనాలు చెల్లించుకున్నాం. మమ్మల్ని పరిపూర్ణతతో నడిపించువాడా నీకు వందనాలు. పరిశుద్ధాత్మడా మాకు వినుటకును గ్రహించుటకును తండ్రి కృపనిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మాకు బోధిస్తూ తండ్రి నడిపిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. విడవని ఎడబాయని దేవునిగా మాకు ఉంటూ తండ్రి నాయన నమ్మదగిన వాడుగా ఉంటూ తండ్రి నాయన నిరంతరము తండ్రి నీ కనుదృష్టి మాపైన నిలిపి దేవా నీ కృపచేత మా ఆత్మలను భద్రపరుస్తూ తండ్రి నాయన నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాం తండ్రి. మరి ఒకసారి నీ పాద సన్నిధానంలో కూర్చుండి దేవా తండ్రి నాయన నీ బోధన వినుటకు తండ్రి నాయన కృప చూపించినందుకు నీకు వందనాలయ్యా. తండ్రి నాయన నీ హెచ్చరికలు నీ యొక్క గద్దింపులకు లోబడి మనస్సుని మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు తండ్రి. తండ్రి మాకు బలం పుంజుకున్నటకు తండ్రి నీ మాటల చేత మాకు జీవం పోస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా తండ్రి నాయన ఈ కూడిక ద్వారా మీరే మహిమ పొందుకోండి తండ్రి. వినిన ప్రతి బిడ్డ హృదయంలో కార్యం జరిగించండి తండ్రి. మమ్మల్ని కూడా బలపరచండి దేవా తండ్రి నాయన ఈ కూడిక ద్వారా మీరే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మార్కు సువార్త 7వ అధ్యాయము 24 నుండి 30 వరకు చదువుకుందామండి. మనందరికీ చాలా సుపరిచయమైన వాక్యం ఇది. కానీ మరి ఒకసారి మరి పరిశుద్ధాత్ముడు ఏం జ్ఞాపకం చేస్తాడో తండ్రి మనం దీన్ని విని గ్రహించుకుందామండి. 7వ అధ్యాయము మార్కు సువార్త 24వ వచనం నుంచి 30 వరకు చదువుతానండి. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండా వలనని కోరెను. గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికియో వంశపు మందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దయ్యము పోయి ఉండుటయు ఆమె చూచెను. మరి ఈ వాక్యం మనము చాలాసార్లు చదువుకున్నాం, కానీ మరొకసారి దీన్ని ధ్యానించుకుందామండి. ఆయన అక్కడ నుండి లేచి, మరి 7వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఆయన యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చిండండి? తూరు సీదోను పట్టణంలోకి వచ్చిండు. మరి ఆయన యేసుక్రీస్తు ఆయన అక్కడ నుండి లేచి యెరూషలేమునకు వెళ్ళినాడండి. ఆయన యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ అనేకులు పరిసయ్యులు సద్దుకేయులు మరి అక్కడ శాస్త్రులు అక్కడ ఉండినారు. మరి వారు ఈ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ వాళ్ళు భోజనం చేయుచున్న శిష్యులని వాళ్ళు అపవిత్రంగా భోజనం చేస్తున్నారు, మీరు చేతులు కడుక్కోకుండా అని ఇక్కడ వ్రాయబడి ఉంటుందండి పైన వచనాలలో. మరి ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణంలో నుండి ఆ యొక్క పవిత్రమైన పట్టణంలో నుంచి ఆయన ఎక్కడికి వచ్చినాడండి? ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళిండు. ఇక్కడ తూరు సీదోను ప్రాంతంలో ఇది మన పాత నిబంధనలో చూసినట్లయితే యెహోషువ గారు వారి స్వాస్యంను వారికి పంచి ఇచ్చినప్పుడు ఈ యొక్క సీదోను పట్టణం అనేది అషేర్ గోత్రికులకి ఇవ్వబడిందండి. మరి అషేరు గోత్రికులు ఇవ్వబడినప్పుడు వారు అక్కడ ఉన్న కనానీయులను అందరినీ వాళ్ళు వెళ్ళగొట్టవలసి ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడ విఫలమైపోయినారు కనుక సీదోనీయులు అనే వంశస్థులు అక్కడ ఉండిపోయినారు. ఆ పట్టణంలో కనానీయులు రాజ్యంలో ఉండినారు కనుక వీరు వాళ్ళని వెళ్ళగొట్టలేకపోయినారు, అక్కడ విఫలమైపోయినారు కనుక అక్కడ కనానీయులు ఇంకా కూడా ఉండిపోయినారు. అందులో సీదోనీయులు అనే ఒక పట్టణంలో సీదోనీయులు ఉండిరు. అందులో ఒక వంశస్థురాలైన సురేఫెనీకియ వంశస్థురాలు
ఆ యొక్క కనానీయుల వంశంలో ఆమె గురించి ఇక్కడ వ్రాయబడి ఉందండి. మరి ఆయన అక్కడి నుంచి ఆ యెరూషలేములో తన స్వజనులు ఉండేవారు. పరిసయ్యులు, సద్దూకీయులు, శాస్త్రీయులు. అక్కడ వారు భోజనం చేయుచున్న శిష్యులను గురించి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడి అక్కడి నుంచి లేచి ఈ ఒక అపవిత్రమైన పట్టణము, ఈ సీదోను పట్టణం అనేది చాలా పరిశుద్ధత లేని పట్టణం. అది కూడా ఒక సొదోమ గోమర వలె ఉండిన పట్టణము. మరి అక్కడ మనం చూసినట్లయితే ఈ సీదోను గురించి మనము మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, మొదటి రాజులు 16:31. ఇక్కడ చూద్దామండి. నేబోతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన ఎజుబేలును వివాహము చేసుకొనెను. ఎవరి ప్రాంతం అండి ఇది? ఎజుబేలు ప్రాంతం ఇది. ఆ ఎజుబేలు ఎటువంటిదని మనం బాగా ఎరిగిన వారమై ఉన్నాము. ఎజుబేల్ అనే స్త్రీ కూడా సంఘంలో ఉంటుంది అనేసి ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. మరి ఎజుబేల్ అనే స్త్రీ ఏం చేసేదండి? ప్రవక్తలను చంపించేది. మరి దేవుని మాట మాట్లాడిన ప్రతి బిడ్డని తన చంపించేది, లోకరీతిమైన విషయాలలో జీవించేది. మరి ఎజుబేలు తనని తను అలంకరించుకునేది, మళ్ళీ లోకరీతిగా జీవించేది ఎజుబేలు. అటువంటి స్త్రీ యొక్క రాజ్యం ఇది సీదోను రాజ్య పరిపాలనలో ఉండింది. తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండా వలెనని కోరెను. మరి క్రీస్తు ఎవరి జీవితంలోకి వస్తారో వాళ్ళు తెలియకుండా, వాళ్ళెవ్వరికీ బయలుపరచలేకుండా ఉండలేరండి. కాబట్టి ఆయన మరుగై ఉండలేకపోయాను. స్త్రీ ఎవరినైతే దేవుడు దర్శిస్తాడో, ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారో వాళ్ళు మరుగు చేసుకోలేరండి. ఆయన తప్పక బయలుపరుస్తారు. వాళ్ళ మాట ద్వారా, క్రియ ద్వారా, ప్రవర్తన ద్వారా, మరి లోకంలో వారు జీవించు విధానం ద్వారా వారు దేవుని బయలుపరుస్తారు. క్రీస్తుని బయలుపరిచే బిడ్డలుగా ఉంటారు. ఆయన దాగి ఉండలేడు మనలో. అదేవిధంగా ఇక్కడ కూడా చూసినట్లు ఆయన తెలియకుండా వల్ల నన్ను కోరాను, కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన ఒక చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గురించి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడాను. ఇక్కడ చూసినట్లయితే ఆ సీదోనీయులైన స్త్రీ ఒక్కతే వచ్చింది, తన కుటుంబంతో పాటు రాలేదు. ఆ దయ్యం పట్టిన అపవిత్రాత్మ పట్టిన కుమార్తెతో కూడా రాలేదు. కానీ ఇక్కడ చూడండి, ఆమె క్రీస్తు గురించి వినింది, తన యేసు గురించి విని తను ఏం చేసింది? వెంటనే ఆయన పాదం లేదా పడడానికి ఆమెకు ఒక భారం ఉంది. కుమార్తె దయ్యంతో పీడింపబడుతుంది. మనం చూసినట్లయితే అపవిత్రాత్మతో పీడింపబడిన బిడ్డలు ఎలాగుంటారని బైబిల్లో వ్రాయబడి ఉందండి. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు మూగ దయ్యము పట్టిన వారై ఉంటుంది, చెవిటి దయ్యం పట్టిన వారై ఉంటారు. మరి వాళ్ళు నీళ్ళల్లో అగ్నిలోనూ పడిపోయేవారు ఉంటారు. మరి గెరాసీనోలో చూసినట్లయితే ఆయనకి సేనా దయ్యం పట్టినవాడు, ఆయన అనేకమైన దయ్యములతో ఉండినాడు గనుక ఆయన తనను తాను గాయపరుచుకునేవాడు. కఠిన సంఖ్యలు తెంచుకొని ఆయన వస్త్రములు కూడా విప్పేసుకొని, అటువంటి పరిస్థితిలో ఏ పరిస్థితిలో బిడ్డ ఉందో తెలియదు, కానీ ఆ భారం కలిగి, ఆ దుఃఖము, ఆ వేదన, ఆ కుమార్తె పడుతున్న వేదనను చూసి ఆమె ఈయన దగ్గరికి వచ్చింది. మరి మనం మత్తయి సువార్త 15వ అధ్యాయం చూసినట్లయితే ఆమె ఏ రీతిగా దేవుని సన్నిధికి వచ్చిందో వ్రాయబడి ఉందండి. 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం చదువుతానండి. యేసు అక్కడి నుండి, అంటే యెరూషలేము నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ, కనాన్లో ఉంది కనుక కనానీయులది కాబట్టి అక్కడ కనాను స్త్రీ అని రాయబడింది. ఒక్కతే వచ్చింది, కుటుంబంతో రాలేదు, భర్తతో రాలేదు, తన ఒక్కతే వచ్చింది కనుక ప్రభువా ఏమని సంబోధిస్తుందని దేవుని ఆమె అంగీకరిస్తుంది. ఆయన ప్రభువు, ఆయన రాజు, ఆయన ప్రభు అనేసి తన సంబోధిస్తుంది. ప్రభువా దావీదు కుమారుడా, ఆమె అంగీకరించిందండి. ఈయన ఎవరి కుమారుడిని అంగీకరిస్తుంది? దావీదు రాజు కుమారుడని ఇక్కడ సంబోధిస్తుంది. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అంటే ఆయన కరుణించేవాడు అని కూడా తను గ్రహించింది, వినింది. అనేక మంది దయ్యములు వెలగొట్టిన దేవుడిన ఆయన తను వినింది, తను గ్రహించింది. కాబట్టి ఆయన కరుణ కొరకు ఆమె బతిమాలుకోవడానికి ఆయన పాదముల దగ్గరికి వచ్చి ఉంది. కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి
బహు బాధపడుచుంది. ఎట్లా బాధపడుచుందండి, బహు బాధపడుచుంది. ఎక్కడ పడిపోతుందో తెలీదు. మరి ఆమెను దెయ్యం ఏ రీతిగా కట్టేసి బాధపడుతుందో, వేధిస్తుందో కూడా తను చెప్తుంది. బహు బాధపడుతున్నది అని కేకలు వేస్తుంది. దావీదు కుమారుడా అని అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను పలకలేదు. ఒక్క మాట గూడా ఆయన చెప్పలేదు. ఆయన బహు మౌనంగా ఉండిపోయిండు. ఏం మాట్లాడలేదు. ఆ సీదోను స్త్రీతో ఆయన ఏ జవాబు కూడా చెప్పలేదు. ఆమె కేకలు వేస్తుంది. ఆమె బాధ ఆయన చూస్తున్నాడు. కానీ ఇక్కడ మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొని ఇక్కడ శిష్యులకు గూడా తెలుసండి ఆమె యూదురాలు కాదు. మరి క్రీస్తు అనేక మార్లు మరి శిష్యులకు చెప్పినాడు. నేను యూదులను రక్షించుటకొచ్చినాను. తప్పిపోయిన గొర్రెలను రక్షించుకొనుటకొచ్చినానని అపోస్తులకు అనేక మార్లు బోధించినాడు. శిష్యులకు అనేక మార్లు బోధించినాడు గనుక, ఈమె యూదురాలు కాదు గనుక, ఈమె అన్య స్త్రీ గనుక ఆమెను పంపివేయుమని శిష్యులు కూడా ఆయనతో చెప్తున్నారు. ఆయన కేకలు వేస్తుంది. ఆమెను పంపివేయమని ఆయనతో చెప్పిన. ఆయన ఇశ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి ఆయనని ఆరాధిస్తుందండి. ఆయన పాదముల మీద పడి ఆరాధిస్తుంది. ఆయన కరుణ కొరకు గోజాడుతుంది. ఆయనను వేడుకుంటుంది. దావీదు కుమారుడా అని కేకలు వేస్తుంది. ఆమె గ్రహించింది ఈయన కార్యం చేస్తాడనేసి. ఆమె విశ్వసించింది. ఆయన పాదాల సన్నిధికి వెళ్తే నాకు జరుగుతుంది కార్యం అనేసి. ఆ సీదోను పట్టణం ఎంతో దూరం ఉంటుంది. ఆ దూరం నుంచి మనము మార్కు సువార్త 3వ అధ్యాయం 7, 8 వచనాల నుంచి చూస్తే జనసమూహము సీదోన్‌లో నుండి కూడా వచ్చినారండి ఆయన మాట వినడానికి. మరి ఇక్కడ చూసినట్లయితే తను కూడా ఆ జనసమూహంలో ఒకతై ఉండవచ్చు. మరి ఆమె వచ్చి ఆయనని అడిగి బేర్దాడుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, "నేను నీ దగ్గరికి రాలేదమ్మా. నేను తప్పిపోయిన నా గొర్రెల యొద్దకి, నా స్వజనుల యొద్దకే, తప్పిపోయిన వారి యొద్దకే, ఇశ్రాయేలుల యొద్దకే నేను పంపబడి ఉన్నాను గానీ, నేను మీ దగ్గరికి రాలేదు" అని ఆయన చెప్పినాడు. అయినప్పటికీ రాలేదు అని చెప్తే కూడా ఆయనను విడవక ఆమె మ్రొక్కుతుంది, బతిమాలుకుంటుంది. ఆయన పాదముల మీద పడి ఆమె బ్రతిమాలుకుంటుంది. ఆయన ఇశ్రాయేలీయుల ఇంటి వరకే వచ్చినాడు. కానీ ఆయన కరుణించేవాడని ఎరిగింది గనుక ఆయన కరుణ కొరకు ఆమె ఎంతో వేదనతో, బాధతో, తన భారముతో, దుఃఖముతో తన పాద సన్నిధానంలో వేడుకుంటుందండి. అయితే ఆయన వచ్చి మ్రొక్కితే, "ప్రభువా నాకు సహాయము చేయుమని" అడిగాను. ఆమె ఏమడిగిందండి? సహాయం అడిగింది ఆయనని. అంటే ఆయన ఒక సహాయకుడు అని కూడా ఆమె గ్రహించింది. కరుణించువాడు, సహాయకుడు, ఆయన దావీదు కుమారుడు, మరి యూదులో కుటుంబంలో నుంచి వచ్చినవాడు కూడా అనేసి తను ఎరిగినదయ్యుండి, ఆయన మెస్సయ్య అని కూడా తను గ్రహించవచ్చు. అందుకనే దావీదు కుమారుడా అని ఎరిగింది. ఎందుకంటే యూదులు కనానీయులతో పాటు అక్కడ నివసించేవారు గనుక వాళ్ళ ఆరాధన పద్ధతులు, వారి ఆచారాలు, వాళ్ళు ఏ దేవుడు వాళ్ళని ఆరాధిస్తున్నారో కూడా తను ఎరిగినదై ఉంది గనుకనే ఆమె ఏమనిందంటే, నాకు సహాయము చేయుమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుటకు యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా అనింది. మరి ఇక్కడ 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయం చూసినట్లయితే మనము ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెనను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. మరి ఇక్కడ ఒక మాట చూడండి. యేసుక్రీస్తు ఏమన్నాడు? పిల్లలు మొదట అంటే తర్వాత గూడా ఒకరు తృప్తిపరిచేవారు ఉన్నారు అని తను గ్రహించుండవచ్చు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు మొదట తృప్తి పొందితేనే గాని నేను వేరే వాళ్ళకి ఇవ్వలేను అనేసి తను అన్న మాట తన గ్రహింప ఉండొచ్చు. అంటే ఒక్క చిన్న మాట దేవుడిది మనము గ్రహించకపోతే మనకెంతో నష్టం జరిగిపోతుందండి. ఆయన మాట తూచా చెప్పకుండా విని, గ్రహించి దాన్ని చేయువారమై ఉంటే ఆ ఒక్క మాట మొదట తృప్తి పొందవలెను. పిల్లలు మొదట తృప్తి పొందవలెను. అంటే ఆయన హృదయంలో ఉన్నదేంటంటే, ఒకరున్నారమ్మా వారి తర్వాత మీకు అని గ్రహించిందేమో ఆ స్త్రీ, మనకైతే తెలీదు గానీ, మొదట తృప్తి పొందవలెనని పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకు వేయుట యుక్తమో కాదు. నా పిల్లలు ముందర తృప్తి పడాల. తర్వాతనే ఇది మీ వరకొస్తుంది అని ఒక ఉపమాన రీతిగా ఆయన చెప్పినాడిక్కడ గానీ, ఆమె స్త్రీ అది గ్రహించి తనకి ఇంకా ఆశీర్వాదం దొరుకుతుంది, కరుణింపబడుతుంది, ఆయన సహాయము చేస్తాడు అని దృఢమైన నిశ్చయంతో ఆయన తన యొద్ద ఇంకా గోజాడుకుంటూ ఆయన పాదాల మీద పడి ఉందండి. అయితే ఆమె ఏమంటుంది? అందుకు ఆయన ఈ మాట చెప్పినందుకు ఆమె రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో
చెప్పాను. అందుకు ఆయన ఈ మాట చెప్పినందున ఆమె ఏమనిందండి, "మేము కుక్క పిల్లలమే" అని ముందు వాక్యం. అందుకు ఆమె, "నిజమే ప్రభువా! నిజమే. మేము కుక్క పిల్లల వంటి వారమే. అవును. నువ్వు నీ ఇశ్రాయేలులకు వచ్చి వాళ్ళని రక్షించుకోవడానికొచ్చినావు. వాళ్ళు తప్పిపోయినారని నువ్వు చెప్తున్నావు. మొదట వాళ్ళకిస్తానని చెప్పినావు. తర్వాతనే మాకిస్తానని నువ్వు చెప్పినావు. అది నీ మనసులో ఉన్నవి. నిజమే ప్రభువా! మేము దానికి అర్హులము కాదు. ఎందుకంటే ఆ కుటుంబానికి చెందిన వారం కాదు. మేము అన్యులము. మరి సీదోనీయులు అష్టరా దేవతను, బాలు దేవతను, అష్టరోతు దేవతను, మొలేకు దేవతలను వాళ్ళు ఆరాధించే వాళ్ళండి వాళ్ళు. వారి బిడ్డలని వారు మొలేకు దేవుడికి సమర్పించుకునేవాళ్ళు. వాళ్ళ కుటుంబాన్ని మంచి జరగాలనేసి వారు బాలు దేవతలకి సమర్పించుకునేవారు. మొలేకు దేవతలకు వాళ్ళ బిడ్డని సమర్పించుకోవాలి. మరి గూడా తన బిడ్డకి ఆ రీతిగా జరిగినందుకు మొలేకు దేవతకు దగ్గరికి ఎళ్ళలేదండి. ఆయన సజీవుడైన దేవుడు, ఈయన దావీదు కుమారుడు, ఈయన కరుణించువాడు, ఈయన సహాయము చేయువాడు, ఈయన రాబోయే మెస్సయ్య అని ఎరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే ఆయన మాట ద్వారా మొదట నా పిల్లలకిస్తాను, తర్వాతనే మీరు అన్నట్టుగా ఉపమాన రీతిగా ఇక్కడ దేవుడు చెప్తున్నట్టుగా తను గ్రహించి ఉండవచ్చు. నిజమే ప్రభువా అనే ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతముతో ఆయన కృప కొరకు కనిపెడుతూ మరి ఆయన తనని ఏ మాట కూడా అక్కడ నిరాశ చెందినట్లుగా లేదండి. ఏ మాట కూడా అక్కడ కృంగిపోయినట్లుగా అక్కడ లేదండి. నిజమే ప్రభువా నువ్వు మాట అన్న మాట సత్యమే కానీ అని చెప్పి తను వేచి ఉంది. ఇంకా ఆయన మాట కొరకు ఆమె వేచి ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే మ్రొక్కి ఇక్కడ 15వ అధ్యాయం చూసినట్లయితే 27వ వచనము, మత్తయి సువార్త 15:27, ఆమె నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల నుండి, అంటే ఆమె ఏమంటుందండి, యజమానుడు అంటుంది ఆయనని. యజమానుడా నీవు యజమానుడవే, నిజమే, నీ పిల్లలకి పెట్టి తర్వాతనే కుక్క పిల్లలకి పెడతావు. కాబట్టి యజమానుడు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. ఆమె ఎంత మాత్రము కూడా మమ్మల్ని నీచపరుస్తున్నాడు, ఈయన మమ్మల్ని కుక్కలతో పోలుస్తున్నాడు అని ఎంత మాత్రం కూడా తను అనుకోలేదండి. తనకి కావాల్సింది ఒకటే, విశ్వాసంతోటొచ్చింది, నిశ్చయతతోటొచ్చింది, భారముతోటొచ్చింది, కనికరింపబడతాననేసి ఒక ఆశతో వచ్చింది. మరి ఆమె వేదనతో వచ్చింది కాబట్టి ఆమెకి తెలుసు ఈ అపవిత్రాత్మ వలన తన బిడ్డ ఎంత వేదన పొందుతుందో, దానివల్ల గృహమంతా కూడా వేదనలో ఉండొచ్చు. ఆ బాధ కుటుంబం మొత్తం అనుభవిస్తుండొచ్చు. ఒక్క వ్యక్తి వల్ల ఆ కుటుంబం మొత్తం బాధ అనుభవిస్తుందని తను ఎరిగి తల్లిగా మరి ఆమె వచ్చి ఆ యొక్క భారము దించుకోవాలని, సమస్త జనులారా నా యొద్దకి రండి అని దేవుడు చెప్పిన మాట కూడా తను విని ఉండవచ్చు. గనుక ఆమె యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తన భారము కొరకు, ఆయన సహాయం కొరకు వేడుకొనుటకు వచ్చింది, కనికరించబడతానని వచ్చింది. గనుక ఆమె విశ్వాసం ఇంత కూడా సన్నగిల్లుకోలేదు అండి. ఆయన నేను లేదమ్మా నేను నీ దగ్గరికి రాలేదు, నా గొర్రెపిల్ల తప్పిపోయిన గొర్రెల యొద్దకే వచ్చినాను అని అంటే కూడా ఆమె ఉండవచ్చు ప్రభు అనుకోని మౌనంగా ఉంది. మరి నా పిల్లలకే నేను పెడతాను మొదట అంటే కూడా నిజమే ప్రభు వాళ్ళే అర్హులు అని కూడా అంగీకరించింది. మరి దావీదు కుమారుడా అని కూడా తను సంబోధించింది, సహాయం చేయువాడవని ఎరిగింది, కనికరింపబడతానని ఎరిగింది. మరి ఆ రీతిగా తను వచ్చింది కదండి. ఆమె ఆమె ఆయనను అడిగినట్టు ఆమె అడిగితే అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమెకు ఆ కుమార్తె స్వస్థత నొందింది. మనం చూసినట్లయితే ఆమె సన్నిధానం, ఆయన దేవుడు సన్నిధానంలో వచ్చిన వారిని ఎన్నడూనో కూడా త్రోసివేయనని చెప్పినాడండి. మన యోహాను సువార్త 6:35-37 వరకు చదివినట్లయితే, యోహాను సువార్త 6:35-37 వరకు చదువుతానండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే. ఆమె ఏమడుగుతుందండి, రొట్టె ముక్కలు, బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు తినుటకు కూడా మేము యోగ్యులం కాదు, అయినప్పటికీ యజమానుడు పడేసినవి మేము తినొచ్చు కదా అని ఒక ఆలోచనతో ఆమె ఏమనిందంటే నాకు కూడా ఇవ్వమని బతిమాలుకుంది. అప్పుడు ఆయన ఈ 35, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడును ఎంత మాత్రం ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకయున్నారని మీతో చెప్పి, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చిన వానిని నేను ఎంత మాత్రంను బయటికి త్రోసివేయను. మరి ఇక్కడ చూసినట్లయితే ఆమెను త్రోసివేయలేదండి దేవుడు. ఆమె విశ్వాసమును ఆమె ఆవగింజంత విశ్వాసంతో ఆయన దగ్గరకొచ్చింది. దావీదు కుమారుడు, ఆయన కనికరిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, అనేక మంది దయ్యములు వెలగొట్టినాడు అని ఆ చిన్న వినిన విశ్వాసంతోటి ఆమె వచ్చింది. గనుక మనం చూసినట్లయితే మనము అదే మార్కు సువార్త 7వ అధ్యాయము మనం ముందు పైన వచనాలు చూసినట్లయితే 7:18 చూసినట్లయితే,
అక్కడ ఉంటదండి. ఆయన వారితో ఇట్లా నేను మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపటి నుండి మనుషులలోనికి లోపల పోవునదేదియు అని పవిత్రపరచ జాలదు అని మీరు గ్రహింపకున్నారు. అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్గతమున విడువబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటిని పవిత్రపరచును. మరి ఇక్కడ చూసినట్లయితే మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును అని ఇక్కడ వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ చూస్తే లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు అనేకములు ఇక్కడ వ్రాయబడింది. మరి దేవుడు ఏమంటున్నాడంటే మనుష్యుల హృదయములో నుండి ఏదొస్తుందో అది వాళ్ళని అపవిత్రపరుస్తుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆమె హృదయంలో నుండి ఏమొచ్చిందండి? నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది, కనికరం వచ్చింది. మరి ఆయన దయ చూపించేవాడని వచ్చింది, సహాయం చేస్తాడని ఆమె హృదయంలో ఒక నిశ్చయతోటి ఆయన పాద సన్నిధానంకి ఆమె వచ్చింది. మరి ఆమె వచ్చిన స్త్రీ ఎంతో ఆతృతతో వచ్చింది, ఎంతో ఆసక్తితో వచ్చింది ఆయన పాద సన్నిధానంలో. ఆమె కుమార్తె ఒక భారముని తీసుకొని, బాధని తీసుకొని, విలవిలవాడుతున్న ఆ బిడ్డని తీసుకొని, తన కూడా దానివల్ల ఆమె కూడా మొత్తం కుటుంబం కూడా బాధపడుతున్నారని ఎరిగి ఆయన పాద సన్నిధానంలోకి అన్య స్త్రీ వచ్చి మరి దేవుడు ఆమెను ఎంత మాత్రం కూడా త్రోసివేయలేదండి. ఆమె విశ్వాసంని చూసినాడు, ఆయన తన సమర్పణను చూసినాడు, తన తగ్గింపు. కుక్క పిల్లలు అంటే కూడా ఒక మాట మాత్రం మాట్లాడకుండా ఆమె తగ్గింపును చూసినాడు. మరి ఆ తగ్గింపు, ఆ సమర్పణ, ఆ ఓర్పు, ఆ ఓపిక, ఆ నమ్మకము, ఆ విశ్వాసము ఆమెలో ఫలించిందండి. ఫలించి ఆమెకి కావలసిన కార్యం అక్కడ దేవుడు చేసినాడు. మరి యూదులైతే ఏది పవిత్రము, ఏది అపవిత్రము, ఏది పరిశుద్ధమైనది, ఏది పరిశుద్ధం కానిది, ఎవరు యూదులు, ఎవరు అన్యులు అని వారు మాత్రం అది మాత్రం ఆచార ప్రకారంగా చూసేవారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అన్యురాలైన స్త్రీ యొక్క వేదనను గ్రహించినాడు. మరి ఆమెకు అర్హత లేదు అని తన కూడా గ్రహించింది. మరి ఇదే సీదోనీయులు మరి మందిరం కట్టేటప్పుడు దావీదుకు అనేక మ్రాణులు తెచ్చిచ్చినాడు, దేవదారం మ్రాణులు తెచ్చిచ్చినారండి. మరి ఎజ్రాకి కూడా వారు అనేకమైన మ్రాణులు తెచ్చిచ్చినారండి మరి మందిరం కట్టడానికి. అంటే దేవుడికి ముందే మందిరం కట్టడంలో వీరు కూడా ఒక పాలిభాగస్తులుగా ఉన్నారని ఆ రీతిగా దేవుడు ముందుగానే ప్రవచించి చెప్పించినాడు. కాబట్టి సీదోని స్త్రీ కూడా తన అన్యురాలు అయినప్పటికీ తన ఎంతో వేదనతో దేవుని సన్నిధికి విశ్వాసంతో, ఎందుకంటే దేవుడు మనం విశ్వాసమే, మన ఆత్మీయ జీవితముకి ఆధారము విశ్వాసమే. కాబట్టి ఆ విశ్వాసము తనలో చూసి ఆయన ఏమన్నాడంటే అందుకు ఆయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలి పోయేనని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి ఆమె కుమార్తెను చూసినప్పుడు ఆమె పరుండి ఉండి దయ్యము వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. మరి మత్తయి 15 మరి 28లో చూస్తే దేవుడు ఆమె విశ్వాసాన్ని ఏమని చెప్తున్నాడండి? అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది. ఆమె చిన్న ఆవగింజంత విశ్వాసంతో వచ్చిందండి. ఆమె ఆశ తీర్చుకోవాలని, ఆమె వేదన పోవాలనేసి ఆ విశ్వాసంతో వస్తే ఆమె ఓర్పుని చూసి, ఆమె సహనాన్ని చూసి, ఆమె కించపరచబడలేదు అని ఆయన హృదయం చూసి నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. మరి దేవుడు ఆ గడియల్లోనే ఆమె కుమార్తెను కూడా స్వస్థపరిచిండండి. మనం చూసినట్లయితే ఈ రీతిగా దేవుడు ఆ విశ్వాసం అన్యురాలైన స్త్రీ ఆమె దగ్గరకు వచ్చినప్పుడు త్రోసివేయకుండా ఆమె విశ్వాసంతో అంగీకరించింది కనుక ఆమెని ఆయన కూడా అంగీకరించినాడు. మరి మొదట ఇశ్రాయేలులకు ఇవ్వబడుతుంది, తర్వాత మీకు ఇవ్వబడుతుంది అంటే కూడా ఆ రెండవ స్థానంలో కూడా నేనున్నాను అని సంతోషించి ఆమె హృదయంలో మరి ఆమె ఆనందపడి ఉండొచ్చు, దేవుడు నా పట్ల కూడా కార్యం చేస్తాడనేసి. మరి మనం కూడా దేవుని సన్నిధిలో ఇంత మాటలు వింటున్నాం, దేవుని వాక్కు ఇంతగా వింటున్నాము. మరి ఈ జెజబేలు అనే స్త్రీ ఉండే ఈ సీదోను పట్టణం అండి ఇది. ఆ సీదోను పట్టణంలో నుండి వచ్చిన స్త్రీ, ఆ యొక్క దేవతలను పూజించే స్త్రీ. ఆమె ఈ దావీదు కుమారుడు, మనుష్య కుమారుడు. దావీదు కుమారుడు అంటే దావీదు ఒక మనుష్యుడు. ఆ మనుష్య కుమారుడైన యేసు అని ఆయన సన్నిధికి వచ్చింది. ఆయన దగ్గర ఆమె ఒక కోరిక నెరవేర్చుకోవడానికి వచ్చింది. కానీ ఆయన ఆమె హృదయంని చూసిండు కనుక ఆమెకి కావాల్సినది దేవుడు అక్కడ ఆమెకి దయచేసినాడు. ఆమె శపింపబడిన వంశంలో నుండి వచ్చింది. కనానీయులు శపింపబడిన వారు గనుక ఆ శపింపబడిన వంశంలో నుంచి వచ్చిన స్త్రీని కూడా దేవుడు కనికరించినాడు. మనము కూడా ఒకప్పుడు ఆ అన్య జాతిలోనే మనం ఉండినాం. కానీ దేవుడు మనల్ని పట్ల మొదట ఇశ్రాయేలు యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళు తృణీకరించినారు గనుక ఆ యొక్క సువార్త మన యొద్దకి ఇవ్వబడింది గనుక
మనము కూడా ఆ యొక్క వార్తను అంగీకరించినాము. మనం విశ్వాసంతోటి ఆయన సన్నిధిలోకొచ్చినాము. మరి ఆ విశ్వాసం మనలో ఇచ్చినప్పుడు మనం ఎన్నో మాటలు వింటున్నామండి. మనం కూడా గుర్తెరుగుతున్నాం పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడని. ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి గడియ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మరి మనల్ని ఆయన సత్యంలో మనం ఇంకా స్థిరంగా, బలముగా నిలబడాలనేసి ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. మరి ఆ మనం వింటూ మనం ఎంతవరకు మనం ఆయన ఇష్టానుసారాలుగా జీవిస్తున్నామండి. మనం లూకాసు వార్త 12 లూకాసు వార్త 12 47 47-48 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 12 47, 48 చదువుతానండి. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు మనం ఎరిగినామండి. మన యజమానుడు నీవే అని మనం ఒప్పుకున్నాం. ఆయన సన్నిధికొచ్చినాము. తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. మరి మనం వింటున్నాము. మనం ఆయన యొక్క రక్షణను మనము అంగీకరించినాము. మనం ఆయనను అంగీకరించినాము. మనం ఆయన ఎరిగినాము. ఆయన చిత్తం ఎరిగినాము. మనం చిత్తం ఎరిగి కూడా ఆయన చిత్తానుసారంగా మనం చేయని వారమై ఉన్నట్లయితే మనకొక హెచ్చరిక ఇస్తున్నాడండి. నీకు అనేకమైన దెబ్బలు తగులును. ఎందుకంటే అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. మరి ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మరి మనం చూసినట్లయితే మనము అనేకమైన మాటలు, దేవుని మాటలు వింటున్నామండి. ఆమె ఒక్క మాట మొదట ఇశ్రాయేలులకిచ్చి తర్వాత నా పిల్లలు తృప్తి చెందిన తర్వాతనే అన్నట్టుగా ఇక్కడ ఉపమాన రీతిగా చెప్తే, ఆ మాటను బట్టి ఆమె ఎదురు చూస్తూ ఆయనను కనికరిస్తూ వేడుకుంటూ ఉంది. మనకైతే అనేకమైన మాటలు మనం వింటున్నాం. మరి మన యజమానుని చిత్తమేమో మనం ఎరిగి ఉన్న వారమై ఉన్నాం. మనం ఎరిగియు అవి చేయకుండినట్లయితే మనకు అనేకమైన దెబ్బలు అని సెలవిచ్చినాడండి దేవుడు. మరి అదే రీతిగా చూసినట్లయితే హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే హెబ్రీ 10:29 విశ్వాసంను బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిన 29 అండి. 10:29 ఇట్లుండగా దేవుని కుమారుడు పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తంను అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడండి, మీరు ఎరిగిన వారై ఉన్నాడు. ఆత్మ నడిపింపులో మీరు ఉన్నారు. మరి అంతం మీరు ఎరిగిన వారై ఉండి కూడా ఆయన పరిశుద్ధపరిచినాడని మీరు ఎరిగి ఉండి కూడా ఆయన రక్తం మరొకరికి చిందించినాడని ఎరిగి ఉండి కూడా మనము ఆయన ఇష్టానుసారంగా మన యజమాను చిత్తానుసారంగా మనం చేయని వారమైతే మనం ఇంకా శిక్షకు పాత్రులంగా మనము ఉంటాము. కాబట్టి మనము విశ్వాసంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనల్ని అంగీకరించినాడండి. మనల్ని అంగీకరించి ఆయన దినదినము ఆయన అనేకమైన మాటలతో మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఆయన మార్గంలో నడవడానికి కృంగిన వేళలో లేవనెత్తుతున్నాడు. దుఃఖంగా ఉన్నప్పుడు ధైర్యపరుస్తున్నాడు, ఆదరణ చూపిస్తున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన వాక్కు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం నిలబడుటకు సహాయం చేస్తున్నారు. మన చెయ్యి విడవనంటున్నాడు, ఎడబాయనంటున్న దేవుడు మనకి ఇంత వాక్కునిచ్చి కూడా మన విశ్వాసం ఎప్పుడన్నా కోల్పోయినట్లయితే మనము అల్ప విశ్వాసులం అయిపోతామేమో అని భయపడి దేవుడు మనకి హెచ్చరికలు ఇస్తున్నప్పుడు ఆ హెచ్చరికలు మనం తీసుకొని ఆ గద్దింపునకు లోబడి అనేకమైన మాటలు వింటున్నామండి. మనము అనేకమైన మాటలు మన చెవిన పడుతున్నాయి. మనం గ్రహించనేరకుండా మూగ చెవిటి దయ్యం వలె మనం కూర్చున్నట్లయితే ఆయన కార్చిన రక్తము, ఆయన విలువైన మాటలు వ్యర్థమైపోతాయి. ఎందుకంటే ఆయన ముందే హెచ్చరించినాడు, పందుల ముందల ముత్యాలు వేయకూడదనేసి. మరి అటువంటి సమయంలో మనం ఆయన మాటను అంగీకరించి మనం ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నామా? ఆయన సన్నిధి నుంచి నయోమి వెళ్ళిపోయినప్పుడు, రొట్టెల ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు నయోమి పరిస్థితి ఎలాగైపోయిందని, అన్నీ కోల్పోయింది, నా జీవితమే మారా అనింది తన. మరి అటువంటి పరిస్థితిలోకి మనకు వెళ్ళిపోకుండా విశ్వాసంతో ఆయన సన్నిధిలో ఉండి గోజాడుకొని మనకు కావాల్సింది మన విశ్వాసం ఆయన అంగీకరించినాడు, మన విశ్వాసం చూసినాడు, మన హృదయాలను పరిశోధిస్తున్నాడు, మన ఆత్మచేత నింపబడాలని దేవుడు దగ్గరకు వేడుకుందామండి, బతిమాలుకుందాం. ఎందుకంటే ఈ స్త్రీ ఆయన నీకు కాదమ్మా, ఇప్పుడు మొదట నా పిల్లలకి ఇవ్వాలా అని అన్నాడు. మరి దేవుడు మన సమయం ఎప్పుడుందో అని మనం గోజాడుకుంటూ ఉందామండి. ఆయన పాదాల చెంత వేడుకుందాం, ఏడుస్తాము ఆయన పాదాల చెంత. ఎందుకంటే ఆయన త్రోసివేయనని వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అన్నాడు. నేను మనుషుల వంటి వాడిని కాదని సెలవిచ్చినాడు. ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే హెచ్చైనవని సెలవిచ్చినాడు. మరి అటువంటి ఆలోచనలు కలిగిన దేవుడు, మేలు చేసే దేవుడు, నేను మేలు చేయు
వాడని అని సెలవిచ్చిన దేవుడు. నేను శోధించువాడను కాను అని సెలవిచ్చిన దేవుడు. మరి శోధింపబడినప్పుడు మనం నిలబడుటకు ఆయన వాక్యంను మనకిస్తున్న దేవుడు. మనల్ని బలపరుస్తున్న దేవుడు. మనకొక దర్శనం ఇచ్చినాడు. మనకొక గురి ఇచ్చినాడు. దాని వైపు పరిగెత్తుటకు విశ్వాసంను కూడా ఆయననే ఇచ్చినాడు. ఎందుకంటే విశ్వాసమునకు కర్త నేనే అన్నాడు. నిరీక్షణకు ఆధారం కూడా నేనే అని సెలవిచ్చినాడు. సమస్తము ఆయన అయినున్నప్పుడు మనం ఈ అరణ్య మార్గంలో మనం నడుచుచుండగా ఆయనపై ఆనుకొని మనం ముందుకు సాగుతూ వెళ్ళి మన అనేకమైన మాటలు వింటూ కూడా మనం నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిలో నుండి మనం తొలగిపోయినట్లయితే మనకు అనేకమైన దెబ్బలు కలుగునని సెలవిచ్చినాడు. మరి ఆయన దేవుడిచ్చిన ఈ హెచ్చరికను బట్టి మరి దేవుడి మాటలు మనం అంగీకరిద్దామండి. మరి ఆయన మన విశ్వాసాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు గనక ఆ విశ్వాసాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకుందాము. మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఇంకా ముందుకు వెళ్ళులాగున దేవుడు మనందరికీ సహాయం చేయలాగున దేవుడి సన్నిధిలో మనం వేడుకుందామండి. దేవుడిచ్చిన ఈ మాటలు దీవించలాగున ఆయన మహిమపరచులాగున ప్రార్థించుకుందామండి. మహోన్నతుడా, మహిమగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అవును ప్రభువా, మేము కూడా అన్యుల వలె ఉన్నప్పుడు దేవా, అపరాధముల చేత, పాపముల చేత మేము చచ్చిన వారమై ఉండగా దేవా, ఆ దొంగ ఊబిలో మేమున్నప్పుడు దేవా తండ్రి నాయన, నీవు విశ్వాసము మా హృదయంలో పుట్టించి దేవా తండ్రి నాయన, నీ వైపు మమ్మల్ని అడుగులు వేయుటకు తండ్రి నాయన సహాయం అనుగ్రహించిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రక్షకుడా నీకు వందనాలు, మా విమోచకుడా నీకు వందనాలు తండ్రి. సమస్తంను జరిగించువాడా నీకు వందనాలు తండ్రి. మేలు చేయువాడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మమ్మల్ని తండ్రి నాయన రేపుచున్న దేవా నీకు వందనాలు తండ్రి. నీ హెచ్చరికల్ని బట్టి వందనాలయ్యా. నీవు మా యందు ఆనందించు వారమై ఉండులాగున తండ్రి సహాయమును దయచేయం ప్రభువా. యజమానుడా నీకు వందనాలు. మాకు రాజుగా ప్రభుగా ఉన్న దేవా నీకు వందనాలు. మాకు తండ్రిగా భర్తగా ఉన్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నా దేవా. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, మొదటగా నీవు ఇశ్రాయేలుల యొద్దకు వచ్చినప్పటికీ దేవా తండ్రి నాయన మమ్మల్ని కనికరించినావు తండ్రి నాయన. దేవా తండ్రి నాయన మేము పనికిరాని వారము తండ్రి నాయన, శాపగ్రస్తులమై ఉన్నప్పుడు దేవా తండ్రి నీవు నీ దృష్టి మాపైన నిలిపినవయ్యా తండ్రి. ప్రత్యేకంగా మమ్మల్ని నన్ను పిలుచుకున్న దేవుడవు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటామయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ వాక్కుతో మమ్మల్ని నింపండి తండ్రి. దేవా తండ్రి, ఈ పాత్ర నీ కొరకు వాడబడులాగిన సహాయమును దయచేయం. మా బిడ్డల కొరకు మేమును తండ్రి నాయన ఈ స్త్రీ బాధతో, భారంతో ఏ రీతిగా నీ సన్నిధానం పొందుకున్నదో తండ్రి, ఆ భారముతో తండ్రి నాయన మాకున్న సమస్యలు మా బిడ్డల విషయమైన, సంఘం విషయమైన నీ పాద సన్నిధానంలో గోజాడే కృపని మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు తండ్రి నాయన, నీ మౌనంలో తండ్రి నాయన ఘనమైన కార్యములు చేస్తామని తండ్రి మేము ఎరిగి ఉండి నీ మౌనంని తండ్రి మేము తండ్రి అంగీకారంగా తీసుకొని దేవా, నువ్వు చేయు కార్యం సమయం కొరకు మేము వేచి ఉండులాగిన సహాయమును దయచేయము తండ్రి. సమయంలో నీవని సెలవిచ్చినావు ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాకును బట్టి నీకు వందనాలు తండ్రి. గ్రహించటకు మాకు మనస్సును దయచేయమని వేడుకుంటున్నాను. వినుచున్న వారి కొరకు తండ్రి నాయన ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి నాయన వారికి నువ్వు గ్రహింప శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. లైవ్ లో వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాను దేవా. ఇచ్చిన ఈ మాటను బట్టి నీకు వందనాలు. నీ జీవం మాటలు మాకు బ్రతుకునిస్తాయి ప్రభా. మమ్మల్ని బ్రతికిస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరే మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామములో అడిగి బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి.